హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సింధు. అమ్మయ్య, ఈరోజు నేను ఈ ఎపిసోడ్ చూసేసిన తర్వాత నాకు వచ్చిన ఆనందం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఇంకా చుట్టాలు ప్యాక్ చేసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఈ చేపల మార్కెట్ని కూడా మూసైపోతున్నారు. ఈ రోజుతో ఎండ్ అయిపోయినట్టే. రేపు నుంచి అయితే ఏవీలు ప్లే చేస్తారు. ఎందుకంటే లైవ్లో ఆల్రెడీ గౌతమ్ది, అవినాష్ది, నిఖిల్ది ఏవీలు అయితే ప్లే చేశారు. సో మనకి ఇంకా రేపటి నుంచి గొడవ ఉండదు, ఈ గోల ఉండదని నేను అనుకుంటున్నాను. అది కానీ రాకపోతే అమ్మ సాయిరామ్, హ్యాపీ. ఇంకా కొంచెం మా రివ్యూయర్స్కి చెప్పుకోవడానికి ఒక పాయింటో ఇంకోటో ఉంటుంది అనమాట రేపటి నుంచి. అసలు సీరియల్ అయిపోయిన తర్వాత మనకి శుభం కార్డు చూస్తే ఎంత హ్యాపీగా ఉండిద్దో, ఈ రోజుతో బిగ్ బాస్ హౌస్లోకి ఇంకా సీరియల్ బ్యాచ్ రారంటే ఇంకా అంతకన్నా ఎక్కువ హ్యాపీగా ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత బిగ్ బాస్ సీజన్ ఎలా ఉన్నా సరే, ఈ లాస్ట్ వీక్లో మాత్రం అవినాష్ లేకపోతే ఇంకా బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా ఎవడ చూడ్డు. ఇది మాత్రం పక్క. అవినాష్ అంటే ఎంటర్టైన్మెంటే అవినాష్. నిజంగా ఎంత బాగా స్కోప్ తీసుకుని అక్కడ క్రియేట్ చేసి కంటెంట్ని, బిగ్ బాస్ కూడా అవినాష్తో అంత ఈక్వల్గా రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అదే కానీ అవినాష్ లేకపోతే బాబో ఇంకా మరీ దారుణంగా ఉండేది. ఫస్ట్ స్టార్టింగ్ ఫన్ చేశారు, అదే పకోడీ పంపించమని. వాళ్ళేమో తర్వాత పకోడీ పంపించే సరిపోలేదు, మాకు ఇంకా పంపించమన్నారు, పెద్ద బౌల్ ఇచ్చారనమాట. తర్వాత మళ్ళీ అన్నీ చేసి మళ్ళీ లోపల బజ్జీలు పంపించారు. అప్పుడు కొంచెం ఫన్ అయితే చేశారు. కెమెరా ఉంది, ఇంకా ఎక్కువ కావాలని ఇలా ఊపి తర్వాత పెరుగు ప్యాకెట్ అయ్యింది పంపించమంటే అప్పుడు మాత్రం ఇలా కెమెరా అడ్డంగా అప్పుడు ఇవన్నీ చాలా ఫన్నీగా అనిపించింది. సో తర్వాత వంటలక్క సీరియల్ వాళ్ళు వచ్చారు లోపలికి. సో ఇక్కడ కొంచెం ఫన్నీ గేమ్స్ ఆడిచ్చారు. తర్వాత వీళ్ళు ఒక గేమ్ ఆడారు. అది హెయిర్ డ్రైయర్ పెట్టుకుని బాల్ ఇలా వెళ్తూ ఉంటే దాన్ని ఒక బౌల్లో వేయాలి, మధ్యలో కొంచెం అడ్డు ఉంటాయి, అవన్నీ దాటుకుని బాల్ తీసుకెళ్ళి బౌల్లో వేయాలి కింద పడకుండా. సో ఇదే గేమ్ అనమాట. దీంట్లో కూడా అవినాష్, ప్రేరణ ఆడారు, వీళ్ళే విన్ అయ్యారు. మన బీబీ టీమే విన్ అయింది. అండ్ నెక్స్ట్ ఇంకొకళ్ళు వచ్చారు, మగువ సీరియల్ వాళ్ళు వచ్చారనమాట. సో హీరోయిన్. సో వాళ్ళు కూడా వచ్చారు, కొంచెం ఫన్నీ టాస్క్లు పెట్టారు. తర్వాత మళ్ళీ ఇంకో గేమ్ ఆడారు. ఆ గేమ్ ఏంటంటే, ఈ గేమ్ మాత్రం చూడడానికి భలే క్యూట్గా అనిపించింది. మనం బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈ గేమ్ ఆడుకుంటే భలే ఉంటుంది. అదే ఎయిర్ బెలూన్స్ ఉన్నాయి రౌండ్గా రింగ్ లాగా. సో వాటిని తీసుకుని కుచ్చుకుని భలే క్యూట్గా నడుచుకుంటూ వెళ్ళారు. తర్వాత మళ్ళీ అవి ఫుల్గా వేసేసుకుని బాడీ ముందు ఫుల్గా వేసేసుకుని గంట కొట్టాలి. సో దీంట్లో ప్రేరణ గౌతమ్ ఆడారు. ప్రేరణ గౌతమ్ విన్ అయ్యారనమాట. సో ఇది ఈరోజు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఈరోజు ఎపిసోడు. బిగ్ బాస్ హౌస్లో అయితే ఇప్పుడు వరకు 5 మెంబర్స్ ఉన్నారు కదా, టాప్ 5. దీంట్లో అయితే విన్ అయ్యే ఛాన్సెస్ నిఖిల్కి అండ్ గౌతమ్కి మాత్రమే ఉంది. సో నిఖిల్ ఇప్పుడు వరకు ఎక్కువ ఫస్ట్ లీడ్లో నిఖిల్ ఉన్నాడు. సో నిఖిల్కి దగ్గరగానే గౌతమ్ ఉన్నాడు. సో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, ఎవరైనా విన్ అవ్వచ్చు. వీళ్ళిద్దరికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ 3rd and 4th పొజిషన్కి ప్రేరణ అండ్ నబీల్ పోటీ పడుతున్నారు. సో వీళ్ళిద్దరిలో కూడా ఎవరైనా 3rd, 4th పొజిషన్స్ రావచ్చు. 3rd, 4th వచ్చే వాళ్ళకి ఏంటంటే సూట్ కేసు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఓకేనా. సో వీళ్ళిద్దరిలో ఎవరు తీసుకుంటారనేది చూద్దాం. అండ్ అలాగే లాస్ట్ అవినాష్ లాస్ట్ టాప్ 5లో ఉన్నప్పుడు సూట్ కేసు మ్యాక్సిమం ఇవ్వరు. ఇస్తే కనుక అవినాష్ గ్యారంటీ తీసుకెళ్ళిపోతాడు. అంటే ఈసారి ప్రైజ్ మనీ కూడా ఎక్కువ పెంచుతున్నారు కదా, మేబీ 60 lakhs వరకు అయ్యిద్ది అనుకుంటున్నాను. సో చూద్దాం, కౌంట్ చెప్తారు కదా అప్పుడు. సో అలా చూస్తే కనుక మేబీ నేను అనుకుంటున్నాను ఇది, అది అవుతుందో లేదో నాకు తెలీదు, ఇది నా గెస్ అంతే. సో టాప్ 5లో ఉన్న వాళ్ళకి ఒకసారి సూట్ కేసు ఇస్తారు, మళ్ళీ టాప్ 3కి 4కి కూడా ఒక సూట్ కేసు ఇస్తారనుకుంటున్నా, ఎందుకంటే ప్రైజ్ మరీ పెరిగింది కాబట్టి. సో ఇది నా ఒపీనియన్. చూద్దాం మరి నా గెస్ రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అని. ఇది నా అనాలిసిస్. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇది కూడా సరిగ్గా అడగలేకపోతున్నాను, ఎపిసోడ్లో ఏముందండి, కాకపోతే నా నుంచి చిన్న రిక్వెస్ట్ అంతే. సో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, బాయ్, గుడ్ నైట్.